సిద్దిపేటలో ఎట్లుంది? మెదక్ నుంచి ఎవరు గెలుస్తారంటావు? నీలం మధు నిలమద గెలుస్తాడా? వెళ్తాడు. ఎందుకే నువ్వు ముదిరాజా? కాదు, ఎస్సీ మాల. ఉమ్. ఆ, ఏమో బాగా బాగుంటారు కదా ముదిరాజులు ఈడ ఏడా ఈ నంగనూరులో. ఉంటారు. ఎత్తారా మరి? చెప్తారు ఎందుకే ఉమ్. వేస్తారు. ఉమ్. నీలం మధు. ఇక మరి ఇప్పుడు ఎట్లా రఘునందన్ రావు పోటీ చేస్తాడు బీజేపీ నుంచి, అటు బీఆర్ఎస్ నుంచి మీ పాత కలెక్టర్ అట ఆ, వెంకటరామరెడ్డి. వెంకటరామరెడ్డి సెకండ్ లీడింగ్లు ఉంటాడు. బీజేపీ వాళ్ళు బీజేపీ థర్డ్ ఉంటారు. కాంగ్రెస్ ఫస్ట్ ఉంటుంది. సెంట్రల్ లెవెల్ ఉంటారే, మోడీ ఉంటాడా రాహుల్ గాంధీ ఉంటాడా? రాహుల్ గాంధీ. మోడీ వస్తాడా సెంట్రల్? మోడీ వస్తున్నాడు సెంట్రల్ చెప్పే కదా తమ్ముడు. నువ్వేం చెప్తాను? రాహుల్ గాంధీ ఉన్నాడా మరి సెంట్రల్లో మోడీ వస్తాడు. ఇప్పుడు ఈడ వెంకటరామరెడ్డి ఉన్నాడు, మన నీలమధు ఉన్నాడు, రఘునందన్ రావు ఉన్నాడు. రఘునందన్ రావు రెండోసారి పోటీ చేసుడు. ఎరికే ఎరికే నాకు రఘునందరావు గెలుస్తాడు. ఏం చెప్తున్నావు ఇంకా కూడా? బాగానే పోనా ఎందుకు ఎండిపోయింది మరి? నీళ్ళు లేక నీళ్ళు లేక తినడిపోయిన కాలమే కదా. కరెంట్ వస్తలేదు సక్క. కరెంట్ వచ్చే లాభం నీళ్ళు లేని నీళ్ళు లేని కరెంట్ ఏం చేస్తుంది? అది ఉంటే పెడుతుంది అలా లేకనే అదే విషయం. మరి ఏం చేస్తాం? సరే మరి పింఛన్ ఇట్లా వస్తున్నాయి, పింఛన్లు అవి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎవరు గెలుస్తారు? మోడీయా రాహుల్ గాంధీ? ఎవరు గెలిచేది దేవునికి ఎరిక, మాకెవరికనే. మీలాంటి వాళ్ళకి పింఛన్ చూసేవాడికి ఓటెత్తే ఆగమవుతుంది. ఎవరు మంచిగా అయితే వాళ్ళకి ఓటెత్తే మంచిగా ఉంటుంది. చేస్తాం పో, మేము మోడీకి వేస్తాం పో. మీరు కూడా మోడీకి అంటారా? ఏం చేసిండు మోడీ అంతగానం? అరే మరి నువ్వే అనబడుతుంది మోడీకి వేయాలని. నేను మోడీ అన్నా? నేను మేమైతే అన్నాం మరి, నువ్వు అనలేదు కానీ మేమైతే అన్నాం. మోడీ దేనికంటే నువ్వు నేను మోడీకి వేస్తా, మోడీకి అవుతావా? నేను కూడా మోడీకి వేస్తా. ఏం చేసిండే మోడీ ఎంతగానం? అంతగానం చేసిండు, మీకు చేసిండు మాకు చేసిండు. ఆర్టికల్ 370 రద్దు చేసిండు, అక్కడ గుడి కట్టిండు. మాకు ఏది చేయలేదు, ఇంత పింఛన్ ఇచ్చిండు గంతే. గుడి కట్టిండు రాముంది. మాకు గుడి లేదు అక్కడ అక్కడ అందరికి కట్టిండు. నీకు 500 సంవత్సరాలు అవుతుంది ఏదే బాబు, నీకొక్కని కాదు దేశం అంతా కట్టిండు. నచ్చిండు ఇట్లా నచ్చిండు అట్లే. మోడీకి ఎత్తావు ఈసారి ఓటు? యేసుడే ఇంతకుముందు వచ్చిపోయిండు ఆయన తెలుసా? తెలుసు. మోడీ నరేంద్ర మోడీ మాకు గుజరాత్ ముఖ్యమంత్రి అప్పుడు తెలుసు మాకు. ఇవాళ తెలుసు, గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి తెలుసా? అవు మరి చూస్తావా నువ్వు న్యూస్? నేను ఇవాళ 90 ఏళ్ళకు కూడా నేను తక్కువనే. గుజరాత్ విషయాలు నీకెట్లా తెలుసు? గుజరాత్ ఢిల్లీ పోలే నేను. ఢిల్లీ పోయినావా? బాగా హుషారు ఉన్న నంగు రోజులు. లేకపోతే నాకు హుషారు లేకపోతే ఇది మండల్. హుషారు లేని మానవుడే లేదు, హుషారు లేని మానవుడే గింత ఫోటో కాచని హుషారున్నాడు. మేము ఏరుకుంటాం వాళ్ళే చూడు. అగో మరి ఏంటి ఎట్లా బతుకమ్మా హుషారు లేకపోతే? ఇచ్చినట్టు హరీష్ రావు ఇచ్చేయండి వచ్చాయా నీకు? ఇవ్వండి, మేము పోలే. ఇవ్వలే ఇవ్వరకు ఎవ్వరొక రూపాయి ఇవ్వలే ఇంతవరకు అయితే. అయిందవా వేరేమన్నా ఇచ్చిపోతారా? వచ్చిపోయి మరి ఏం చెప్తాం? అరే మరి ఎవరు ఇస్తారు? తోటెత్తావా? ఇచ్చినా ఎత్తా, ఇవ్వకున్నా ఎత్తా చచ్చేదాకా. ఇవ్వకున్నా యేసుడే. ఎటు తీసుకుపోతుందో ఆయన గెలిచేటోడు కళ్ళతోటే పోయి ఓటు ముద్దామో ఆయన ముద్ద పడుతుంది గెలుతాడు. గెలితే నువ్వు అదే నువ్వు చెప్తూనే ఉంటివి. ఏ ఇవ్వాలి ఎట్లా మాట్లాడేది అది నీకు తెలుసుకుంటలేవా? ఇస్తుండు మాకు 3 మాటలు ఇస్తాడు. ఏడాదికి 3 మాటలు ఇస్తాడు. 2 వేలు మోడీ పైసలు వస్తారు 3 సంవత్సరాలు చేసిన కలెక్టర్ దగ్గర చూసామేనా. ఇప్పుడు మీ కలెక్టర్ అయిన పడతాడు కదా, నాకు పింఛన్ రావాలి. లేకపోతే ఇప్పుడు మోడీని బదనాన్ని చేస్తారు కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి కానీ సరిగా అందరిని చూసుకోవాలి. బాధ్యత కుప్పలు తింటే అవి తక్కువ తింటాయా? అంతా ఇది అంత ఎవరిది? మోడీదే కదా. అయ్యో ఇప్పుడు మీకు తాత ఉండొచ్చు, మీకు అయ్యి ఉండొచ్చు. మరి 2000 రూపాయలు ఎందుకు రావు? ఎందుకు రావద్దు? అది అది పాత గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్. ఒక గుంటూరు 2000 ఇచ్చాడు, నీకు ఒక్కడి కింద పడతలేవు. నా మావనర్ ఆగో ఏనా
పింఛన్ వస్తుంది. ఇక పింఛన్ నడుస్తుందిగా మోడీ వచ్చిన కాంచి మాత్రం ఏందే ఏ గట్ల కత్తి ఏ నంబర్ తప్ప ఎందుకు ఇస్తారు బా ముందు వచ్చినాయి ఏనా పడిపోయినాయి అవి. ఇప్పుడు ఇంతకుముందు వచ్చిపోయినా ఆయన గెలుతాడా? ఆ, ఇంతకుముందు వచ్చిపోయినా ఆయన. లేను ఆయన వచ్చినప్పుడు గెలుతాడా రఘునందన్ రావు అట? అనంతపురం రవే రవీంద్రరావు రఘునందన్ రావు రఘునందరావు ఆయన ముఖం నాకు పరిచయం లేదు ఏమాట చెప్పాలి. గీనా వానికి తలరాత కావాలి మరి, లేకపోతే అట్లా అనొద్దు. గెలవడు గెలుతాడు అనొద్దు, తలరాత కథం. లేదంటావు మరి? ఏ ఉండొచ్చు ఉండకపోవచ్చు. నువ్వేమంటాను? నేనా మోడీకి మాత్రం సాయం చేయాలి. కొన్ని ఏళ్ళ పైసలు పడతలేవు 3 పైసలు. నా బాధ ఏం పోతురు ఏమంటారు? అడిగి పోతే మన కాగితాలు రాసిస్తే నేను రాసిచ్చిన కాగితాలు పోయినాయి, ఇంకా అవి తిరిగి రాలేదు. అవి వచ్చినాటికి నీకు తిరిగి వస్తే అయిపోన్నాడు. అవి వచ్చింది లేదు, తీసుకున్నది లేదు. అరే అందరు పడతానే వాళ్ళు ఇప్పుడు లేట్ కూడా ఎత్తలేరు, టైంకి ఎత్తారు. లేదు మొత్తానికే పడతలేవు. నీకు పడతలేవేమో కానీ టైంకి ఎత్తురు వాళ్ళు. ట్యాంక్ ఎత్తాను నాకు ఆడబడింది నేనేం చేయాలి మరి? అట్లా అయితే పడతానే పైసలు అయితే వస్తున్నాయి అంటూ. పైసలు వేరే వాళ్ళకి నీ కాదు, వేరే వాళ్ళకి వస్తున్నాయి, నాకు రాంది నేను వస్తున్నాయి అని నేనైతే చెప్పుకుంటా. ఫస్ట్ ఒక్కసారి కూడా వాళ్ళే నీకు పల్లె ఏం ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం ఏమన్నా అప్పుడు అమ్మ చచ్చిపోతే అమ్మ పేరు మీదకే కాగితాలు నేను చేపించుకున్నా. అమ్మ చచ్చిపోయింది మళ్ళీ కాగితాలు రాసి ఇచ్చిన కాగితాలు అటే పోయినాయి. అవి అటే పోయింది, నేను ఇటే ఉన్నాయి. ఇక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు కాదు. 10 సంవత్సరాల నుంచా? ఇప్పుడు మరి ఎవరికి వెళ్తారంటూ? మోడీ వస్తాడా రాహుల్ గాంధీ? భగవంతుని ఆయన అది నేను చెప్పలేము. అది కారు పని అయిపోయిందట హరీష్ రావు పని. కారు పని భగవంతుని ఆయన అది కారు అనలేను, మోడీ అనలేను. మోడీ అంటే ఇష్టమేనా? ఇక అందరికి ఇష్టం ఉంటే నాకు ఇష్టమే. నీకు అరే అందరికి ఇష్టం ఉంటే నీకెందుకు ఇష్టం ఉంటుంది? మరి నీకు రాహుల్ గాంధీ ఇష్టమేమో. అట్లేం లేదు. నీకు మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇష్టమా లేకపోతే మోడీ ఇష్టమా? ఎవరు గెలిచిన వాళ్ళని మనకి ఇష్టం. గెలిచిన వాళ్ళు మనకి ఇష్టమైంది. అంటే ఎవరు వెళ్తే వాళ్ళకి పోతాడు. అంతే మరి అంతే ఏది వెళ్తే అది పోతాడు. అంతే మరి ఇంకేమున్నది. మరి మీరే ఇట్లున్నప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కూడా ఎట్లా అనుకుంటారు? అట్లా కాదే, అన్నం పెట్టినోనికి బుక్కడంతా సాయం చేయాలి. మరి చేయనప్పుడు నువ్వు ఎట్లా అవతలాడు? అబద్ధం ఎట్లా అంటే నేను ఇష్టం లేదంటావు. ఇష్టం లేదా అంటే నేను గెలిచిన వాళ్ళు మంచోళ్ళు అట్లా. అట్లా అయితే గెలిచిన వాళ్ళు మంచి చెడ్డోళ్ళు కూడా పైసలు పెడితే అవుతురండి. అట్లే లేదు, పైసతో పీ తింటే కాదు కలవది. ఎవరు మల్లారెడ్డి ఉంటాడు. అట్లా లేదు, అట్లా ఉండదు. మస్తు పైసలు పెట్టి వెళ్తాడు. 5,000 10,000 ఇచ్చుకుంటాడు. అది తిన్నోళ్ళు వేస్తారు, ఆ తిన్నోళ్ళు వేయరు కదా. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో 500 ఇచ్చిరాడు కదా. 500 ఇడిచిపెట్టి 5 పైసలు కూడా రాలే మాకు. అబద్ధం చెప్పకు. అబద్ధం ఆడితే ఊరు అది నీది ఊరే, నేను మా సుత్తనే ఉన్నా. నువ్వు ఇది ఊరే, నాది ఊరే. రాలే అబద్ధం చెప్పకు. రాలేదు మీ వాళ్ళే తిన్నారా? టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తిన్నారా? అందరు వాళ్ళే తిన్నారు. మీకు ₹1 ఓటర్ కూడా వెళ్ళే. నీకు ఎంత పని చేస్తారా? నీకు అని కూడా కొట్టిరు. రాంది ఏం చెప్తే మేము బాధపడతామా? అయ్యో నువ్వు ఎందుకు వెళ్ళేదని కొట్లాడతామా? ఇచ్చిరాడు పైనకే వచ్చినాక వీళ్ళకేమైతుంది ఇచ్చేందుకు? వాళ్ళు ఇయ్యింది నేనే కొట్లాడతామా అంటున్నా. కొట్లాడాలి. ఎందుకు కొట్లాడు? ఎట్లా కొట్లాడతా? నువ్వు ఎందుకు ఇవ్వా అని నేను కొట్లాడతానా? కొట్లాడాలి. ఎందుకు అడగవు? అందరు కొట్లాడితే నేను కొట్లాడతా, అందరు కొట్లాడింది నేను ఒక్కని నన్ను జుల్మా.